2x ప్లస్ 3 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లం మీరు చేయండి. 2x ప్లస్ 3 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు a బై x మైనస్ 1 ప్లస్ b బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ చేయటమే. అంటే ఒకసారేమో ఎక్స్ మైనస్ 1, ఇంకొక దానికేమో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీనికి ఎల్సిఎం చేసుకోవాలి. 2x ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఎల్సిఎం. సో ఇది ఏమవుతుంది? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ so it is a into x minus 1 plus b. LCM is okay. సో ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, రెండు వైపులా LHS RHS సైడ్స్ న్యూమరేటర్స్ని ఈక్వేట్ చేయండి. 2x ప్లస్ 3 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b. ఇక్కడ న్యూమరేటర్ ఇది, LHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటరు 2x ప్లస్ 3, RHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటరు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b, a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b అనమాట. సో దీనికి ఏం చేస్తాం? సో దీని సింప్లిఫికేషన్ చేయండి. 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఏతో మల్టిప్లై చేయండి, ax మైనస్ a ప్లస్ b. ఇందులో వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఇందులో వేరియబుల్ ఏంటి? ఎక్స్. సో ఈ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్, సో ఇక్కడ ఏకి కోఎఫిషియంట్ 2 అనమాట. సో ఏ ఈక్వల్ టు 2 అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వేట్ చేయండి. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 3. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఏ ప్లస్ బి అనమాట. సో 3 ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఎంత? -2 ప్లస్ బి. సో కాబట్టి బి ఈక్వల్ టు ఏమవుతుంది? -2 ఇటు తీసుకొస్తే 3 ప్లస్ 2 అవుతుంది. బి ఈక్వల్ టు 5 అవుతుంది. బి ఈక్వల్ టు 5. ఓకే. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5 అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 2 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి వాల్యూ 5. సో 5 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దిస్